అమలాపురం జిల్లాలో చెప్పుకునే స్థాయిలో నిర్మాణాలు లేవు. వరదల నేపథ్యంలో ఇసుక నిల్వలను భారీగా చేశారు. ఇప్పుడు పెద్దగా డిమాండ్ లేదు. అయినా కూటమి నేతల ఇసుక దోపిడీ నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు. గోదావరిలో నవంబర్లో కూడా వరద పోటు కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1,60,380 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రవాహ తీరు చూస్తుంటే ఈ నెలాఖరు వరకు వరద తగ్గి ఇసుక ర్యాంపులు తెరుచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంతోనే కూటమి నేతలు ఇసుక ధరను పెంచేస్తున్నారు. నిల్వ ఉంచిన ఇసుక కొండలను అమ్ముకొని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. స్థానిక పొలిటికల్ నాయకులు, సిండికేట్ దారులు కలిసి చేస్తున్న దోపిడీతో జిల్లాలో కొండలుగా పెట్టిన ఇసుక రోజు రోజుకు తరిగిపోతుంది. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సిండికేట్ల హవా నడుస్తోంది. వారికి అధికారులు, కూటమి నేతల దన్ను ఉండటంతో స్టాక్ పాయింట్ల వద్ద వారు పాడిందే పాటగా మారింది. గత జూన్ నెలలో జిల్లాలో 20 మాన్సూన్ స్టాక్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 14 ఆయా ఇసుక ర్యాంపుల వద్ద ఏర్పాటు చేయగా మిగిలిన 6 పాయింట్లలో 4 జాతీయ రహదారులకు సమీపంలో 2 వివిధ ప్రాంతాలలో ఉంచారు. వీటిలో 10,356 మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశారు. ఈ నిల్వలలో సుమారు 7,82,789 మెట్రిక్ టన్నుల ఇసుకను 6 స్టాక్ పాయింట్ల వద్ద ఉంచగా మిగిలిన 2,17,567 మెట్రిక్ టన్నుల ఇసుకను 16 ఇసుక ర్యాంపులకు వద్ద అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 14 ఇసుక ర్యాంపుల వద్ద ఉన్న స్టాక్ పాయింట్లలో ఇసుక విక్రయాలు దాదాపు పూర్తయ్యాయి. అలాగే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న జొన్నాడ, ఆలమూరుకు సంబంధించి మందపల్లి స్టాక్ పాయింట్లో ముగిశాయి. రావులపాలెం మండలం రావులపాడు, గోపాలపురం, అమలాపురం మండలం కామలగరువు, ఆలమూరు వద్ద స్టాక్ వద్ద మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటిలో రావులపాడులో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక నిల్వ ఉండగా ఇప్పటికే సగం పూర్తయింది. గోపాలపురం వద్ద 81,239 టన్నుల ఇసుక నిల్వ ఉంచగా సగం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో ఇంకా 3.20 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఇంకా అధికంగా ఇసుక విక్రయాలు జరిగాయి. టన్ను ఇసుకకు అదనంగా ₹100 వసూలు చేస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద 5 యూనిట్ల లారీ అంటే సుమారు 18 టన్నుల ఇసుక విక్రయించాల్సి ఉంది. కానీ ఇక్కడ 20 టన్నులు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం 20 టన్నుల ఇసుక ధర ₹6,200 ఉండాల్సి ఉంది. లారీకి ₹7,000 నుంచి ₹9,000 వరకు ఒక్కొక్క స్టాక్ పాయింట్ వద్ద ధర నిర్ణయించి విక్రయిస్తూ బహిరంగ దోపిడీకి దిగారు. ర్యాంప్ల సమీపంలో ఉన్న స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఇసుక ధర ₹64 నుంచి ₹154 వరకు ఉంది. రావులపాలెం మండలం గోపాలపురం ర్యాంప్ వద్ద ఉన్న స్టాక్ పాయింట్లో ₹64.05, ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో 107.10, ఓబలంకల 1 వద్ద ₹131.25, ఓబలంక 2 వద్ద ₹121.80 చొప్పున ర్యాంప్లకు బట్టి ధర నిర్ణయించారు. అత్యధికంగా ఆత్రేయపురం మండలం పులిదిండి ర్యాంప్ వద్ద ఉన్న స్టాక్ పాయింట్లో ₹155.40 నిర్ణయించారు. ఇదే జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న స్టాక్ పాయింట్లకు గరిష్టంగా ₹310 ధరను అధికారులు ప్రకటించారు. దీని వెనుక సిండికేట్ చక్రం తిప్పింది. దీనిని చూపించి ర్యాంప్ల వద్ద ఉన్న స్టాక్ పాయింట్లలో కూడా టన్నుకు ₹310 చొప్పున వసూలు చేసి దోపిడీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అశోక్. చెప్పండి అశోక్. ప్రస్తుతం ఈ యొక్క ఇసుక మాఫియా అనేది పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో పూర్తిగా మనకి ఇసుక మాఫియాలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఇక మాఫియా అనేది కొనసాగుతుంది. ఈ యొక్క అమలాపురం పట్టణం కొన చూసుకున్న ఇసుక మాఫియాలు అయితే పూర్తిగా కూడా ఈ యొక్క యూనిట్ కి ₹6,000 ప్రభుత్వం ధర నిర్మించిన అదనంగా అయితే 2,000 నుండి ₹2,800 కూడా ఈ యొక్క మధ్యమంగా ఉన్న దళారులు అయితే మాత్రం దోచుకోవడం జరుగుతుంది. దీని విధంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన యొక్క ఇసుక ర్యాంపుల ద్వారా స్టాక్ ఉన్నా సరే పూర్తిగా పాత స్టాక్ ను కూడా ఒక దిక్కున పెట్టి అదే స్టాక్ ద్వారా కూడా పూర్తిగా ప్రజలకి అనేకంగా ఎక్కువగా రేట్లు అయితే మాత్రం పూర్తిగా పెంచేసి డబుల్ రేట్లు చేయడంతో పూర్తిగా కాంట్రాక్టులు కానివ్వండి, లారీ యజమానులు కానివ్వండి,
పూర్తిగా కూడా ఈ ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలకైతే మాత్రం పూర్తిగా కూడా కుదేలవుతున్నారు. అయితే ఇప్పటికే ఇసుక ర్యాంపుల ద్వారా పూర్తిగా ప్రభుత్వ సూచనల మేరకు గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ వరద ప్రాంతాల్లో ఏదైతే ఇసుక మాఫియాలు ఉన్నాయో పూర్తిగా కూడా ఇసుక ర్యాంపులు కూడా మూసిపోయాయన్న తరంలో చూసినప్పుడు అయితే కొన్ని నిర్మాణాలు కూడా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక మాఫియా దోపిడీ అంటూ రకరకాల ప్రచారాలు జరిగినా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత పెరిగిందని చెప్పేసి కాంట్రాక్టర్లు అలాగే ఏదైతే లారీ యజమానులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఏది ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఒక టన్నుకి 6,000 రూపాయల దగ్గర నుంచి ప్రభుత్వ ధర ఉన్నా సరే 2,800, 2,000, 3,000 రూపాయల వరకు హెచ్చు ధర ఈ బ్లాక్ మార్కెట్ లో కూడా ఇసుకను పూర్తిగా దందా అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే రాజోలు, ఆలమూరు, రావులపాలెం పూర్తి స్థాయిలో ఆశ్చర్యపురం ఉన్న ఇసుక ర్యాంపుల దగ్గర కూడా ఇదే హావా కొనసాగుతుంది. అయితే అధికారులకు, ప్రభుత్వాధికారులకు ముడుపులు చెల్లించి ఆ అధికారులకు ద్వారానే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కూటమి నేతలు మధ్య ప్రతి ఒక్కరు చక్రం తిప్పుతున్నట్టుగా ఏదో సిండికేట్ గా మారి పూర్తి స్థాయిలో ఇసుక ర్యాంపుల దగ్గర పూర్తి హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. సాధారణ సామాన్యుడికి అయితే మాత్రం ఇల్లు కట్టుకుని నిర్మాణం చేసుకోవడానికి ఇసుక అయితే మాత్రం కొండ ఎక్కిందని చెప్పొచ్చు. ధరలు కూడా పూర్తిగా పెరగదు. ఎక్కడికక్కడ ఈ గ్రామాల్లో కూడా ఇల్లు కూడా నిర్మాణాలు అయితే మాత్రం ప్రస్తుతం ఆగిపోయని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్తున్నాయి తప్ప అవి మాటల్లోనే ఉన్నాయి తప్ప చేతల్లో అయితే మాత్రం చెప్పి ప్రజలైతే ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో వరద ప్రాంతంలో ఏదైతే ఇసుక ర్యాంపుల్లో వరద చేరడంతో ఇప్పటికే కూడా ఆలమూరు అదే విధంగా అమలాపురం ఏదైతే రాజోలగిరి ప్రాంతాల్లో కూడా పూర్తి ఇసుక ర్యాంపులు కూడా మూసివేయడం జరిగింది. అయినా ఇప్పటికే కొంచెం మధ్యవర్తి దళారులు అయితే ఎవరున్నారో వారు ఇసుక ర్యాంపులు పూర్తి స్థాయి ఇంతకు ముందు ఇసుకను దోపిడీగా పక్కన స్టాకులు పెట్టుకుని ఆ స్టాక్ ని బ్లాక్ మార్కెట్ లో ఇప్పుడు ఇంచుమించుగా ఒక టన్ను 6,000 ఉండవలసింది 20,000, 25,000 వరకు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్ లో అమ్మి ఈ మధ్య దళారులు ఉన్న వాళ్ళైతే మాత్రం ప్రజలను దోచుకునే పరిస్థితి చేస్తున్నారు. అధికారులు అయితే మాత్రం నమ్మక నీరెత్తినట్లు వీళ్ళు చేస్తున్న ఆ హవా అంతా కూడా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా అటువైపు కన్నెత్తుకోవాల పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ఈ అరాచకాల పట్ల కూడా ప్రజలైతే మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇసుక మాఫియాలో ఉన్న పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ర్యాంపుల దగ్గర ఎవరైతే సిండికేట్ల ద్వారా ప్రతి ఏరియాకి కూడా ఏదైతే ర్యాంపుల దగ్గర సిండికేట్లు ఉండి వారికి నెలకింత మామూలు ఇస్తూ అధికారులు చేతులు తడపడంతో ఈ అమలాపురం కానీ, గన్నవరం, కొత్తపేట, రావులపాలెం, గోపాలపురం ఏదైతే నియోజకవర్గాలు జొన్నాడు సెంటర్ ప్రతి ఒక్క ర్యాంపు దగ్గర కూడా ఏదైతే అధికారులు కూడా వారికి అధికారులకి దళారులు ఎవరైతే ఉన్నారో నెలల్లో మామూలు పంపడంతో వారికి కన్నెత్తి చూడట్లు. అదే విధంగా లోడ్ కూడా హెవీ లోడ్ కూడా వేసుకు వెళ్ళడంతో వారు ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారో 6,000 రూపాయలు, 20,000 రూపాయలు చేసిన దానికి కూడా భారీగా లోడ్ వేసుకుని వెళ్లి వారికి వత్తాసు పలుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలకైతే సామాన్యంగా దొరికే విధంగా అయితే మాత్రం ఇప్పుడైతే ఇసుక అయితే మాత్రం ఎవరికి కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా కొన్ని కాలనీలో కానివ్వండి ఎవరికైనా ఇంటి నిర్మాణాలు కూడా ఇప్పటికే ఆగిపోయి ఉన్నాయి. అలాగే వర్షాల ప్రాంతాల్లో పూర్తిగా ఇసుక ఆగిపోవడంతో డబుల్ రేట్లతో కొనలేక ఇల్లు నిర్మాణం చేయలేక ప్రజలైతే గగ్గోలు పెడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనేక విధాలుగా తోడ్పడుతుంది. ఇసుక ద్వారా కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా సహాయం చేస్తున్న పరిస్థితి చూస్తున్నట్లయితే ఇక్కడ ఎటువంటి పరిస్థితి లేదని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా వాపోతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే అమలాపురం అమలాపురం కోనసీమ, ఆలమూరు, జొన్నాడ గ్రామ ప్రాంతాలు ఇసుక ర్యాంపుల ద్వారా పూర్తిగా కూడా అధికారులు మామూలు ఒత్తుల్లో అయితే మాత్రం మునిగి తేలుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా కింద స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి వరకు కూడా నాయకులు సిండికేట్ గా ఏర్పడి ప్రత్యేకమైన మామూలు పంపడంతో ఈ ర్యాంపుల్లో కూడా ఇసుక లేఅవుట్ లేనట్టుగా కూడా బోర్డు పెట్టేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా ఎవరైతే ఉన్నారో అధికారులకు కానివ్వండి ప్రభుత్వానికి కానీ ఇప్పటికే వారికి కంప్లైంట్లు ఇచ్చినా సరే అధికారులు అయితే మాత్రం ర్యాంపు వైపు కనీసం కూడా వారి చూపు కూడా పడలేదని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇసుక ర్యాంపుల ద్వారా పూర్తి స్థాయిలో చేస్తున్న ఈ దందా అయితే మాత్రం దళారులు ఇప్పటికే కూడా మేల్కోకపోతే దళారులు చేస్తున్న అవినీతి పనులపై ఇసుక ర్యాంపులు దోచుకుపోతున్న వారిని అధికారులు పట్టించుకోకపోవడంపై కూడా పూర్తిగా ఇప్పటికే ముఖ్యమంత్రి కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇప్పటికే ప్రత్యేకంగా కూడా అధికారులు కూడా ప్రజలైతే మాత్రం ఎవరైతే కాంట్రాక్ట్ లో ఉన్నారో లారీ యజమానులు వారు కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ మేనవేషాలు లెక్కెడుతున్నారు తప్ప ఎటువంటి న్యాయం జరగలేని చెప్పేసి ఇప్పటికే ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. సూర్య అశోక్, ఈ ఇసుక దోపిడీ వెనకాల ఏ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది? ప్రస్తుతం ఇసుక దోపిడీ వెనకాల ఎవరైతే కూటమి నేతలకు సంబంధించిన ఎవరైతే సిండికేట్ గా అంటే
గతంలో ఎవరే ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు చేస్తున్నారని చెప్పేసి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ల ద్వారా చెప్పిన కూటమి నాయకులే ఇప్పుడు పూర్తిగా 3 పార్టీల పరంగా ఉన్న కూటమి నాయకులు కూడా ఇక్కడ చేరి ఎవరైతే అధికారులు ఉన్నారో రెవెన్యూ కానివ్వండి, రెవెన్యూ పరంగా ఉన్న అధికారులు పూర్తి స్థాయిలో ఇసుక ర్యాంపుల దగ్గర కూర్చోబెట్టి ఇసుక ర్యాంపుల దగ్గర వారే ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక విఆర్ఓ దగ్గర నుంచి కానివ్వండి, ఒక కనీసం ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇసుక ర్యాంపుల దగ్గర కూర్చోబెట్టి వారి ద్వారానే ఈ యొక్క మార్పు కూడా చేసే ప్రయత్నం ఉంది. ఏమంటే ఇక్కడ స్టాక్ లేదు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా స్టాక్ ఇసుక ర్యాంపు మూసేస్తామని చెప్పడం జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్ లో మాత్రం 6,000 రూపాయలు ఉండవలసింది 30,000 రూపాయలు టన్ అంటే ఎవరైనా భారీగా డబ్బు ఉన్నవాడు అయితే ఇమీడియట్ గా ఇల్లు నిర్మించుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతాడు. కానీ సామాన్యంగా పొట్ట చేత కొట్టు కూడా ఇల్లు నిర్మించుకునే సామాన్య ప్రజలైతే మాత్రం ఈ రోజు ఇసుక లేకపోవడంతో వారి ఇసుక ర్యాంపుల వైపు కూడా చూడలేని పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉందని కూడా చెప్పవచ్చు. మనసుయ్య. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.